ఒక కాలర్ ఉన్నారు జైకర్ గారు. రెండు అంశాలు చెప్పండి సార్. ఒకటి, ఆ వీడియో పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారు పోలీసులు. ఏ ఉద్దేశంతో తీసుకుపోయారు, ఎందుకు తీసుకుపోయారు అనుకుంటున్నారు? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు. అక్కడ మా అన్న జూపూడి ప్రభాకర్ రావు గారికి, కేఎస్ ప్రసాద్ గారికి కూడా నమస్తే. అయితే ఇక్కడ మీరు రెండు విషయాల గురించి అడిగారు. కారు అదే టైర్ మూవ్ అవ్వడం దాని మీద గురించి మాట్లాడాల్సి వస్తే, ఇందాకే కేఎస్ ప్రసాద్ గారు కొండవీటి చాంతాడంత లిస్ట్ చదివారు. అది మన వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అన్నింటికి మించి అసలు టైర్ రోల్ అవ్వకుండా ముందుకు నడుస్తుందా, టైర్ రోల్ అవ్వకుండా ముందుకు నడుస్తుందా అంటే అది ఎంత స్పీడ్ లో బ్రేక్ వేస్తే అలా వెళ్తుంది అనేది అది జగమెరిగిన సత్యం. దాన్ని అటువంటి వాటిని చెప్పాలంటే బోల్డ్ అని అనుమానాలు ఉన్నాయండి. అసలు తల మొత్తం ఛిద్రం అయిపోవడానికి 6 సెంటీమీటర్స్ అలా తిరిగితే చాలండి, తల మొత్తం ఛిద్రం అయిపోద్ది. అలాంటిది 30 సెంటీమీటర్స్ తలం తోసుకొని వెళ్తున్నట్టు చూపించారు అని అంటే అది ఏఐ వీడియో కాక ఇంకెలా అవుతుంది. కానీ ఇలాంటివి చెప్పాలంటే బోల్డ్ అని అవ్వచ్చు. కానీ నేను ఒక చిన్న విషయాన్ని దాంట్లో గమనించింది ఏంటంటే, కారు కింద పడిన తర్వాత బాడీ మొత్తం ఒకసారి రోల్ అయినట్టుగా చూపించారు. మీరు జాగ్రత్తగా చూస్తే అసలు కారు కింద బాడీ రోల్ అయ్యేంత స్పేస్ ఉండదు సార్. ఒకవేళ కారు కింద బాడీ అలా రోల్ అయ్యేటట్టు ఉంటే మొత్తం ఛిద్రం అయిపోద్ది బాడీ అంతా. ఇంకోటి ఉంది సార్, డ్రైవర్ వైపు నుంచి అతను వచ్చాడన్నట్టుగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. డ్రైవర్ వైపు నుంచి వస్తే కాళ్ళు శరీరం అంతా కూడా అటువైపుకి వెళ్లి తల ఇటువైపుకి ఎలా వస్తుంది? ఇది ఫేక్ వీడియో కాకపోతే ఇది ఎట్లా పోతుంది సార్? ఇది చాలా విచిత్రం. ఇది ఒకవేళ అది ఒరిజినల్ అయితే మాత్రం డెఫినెట్ గా ఎవరో ఒకరు ప్లాన్డ్ గా అతన్ని ఆ యాంగిల్లో తోసుండాలి. అసలు అక్కడ లేదు సార్. మీరు అది ఒరిజినల్ అయ్యే అవకాశం లేదు. మీరు అవుతుంది అనేటటువంటిది లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది పూర్తిగా ఫేక్ వీడియో అంటారు అంతేనా? 100% అది ఖచ్చితంగా. అక్కడ ఎందుకంటే అక్కడ గుద్దిన సాక్షులు చాలా స్పష్టంగా, ప్రత్యక్ష సాక్షులు చాలా చెప్తున్నారండి. గుద్దిన వెంటనే అతనికి మరణించేంతటి గాయాలు ఏమీ లేవని చెప్తున్నారండి. నేను అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాను. ఇక రెండోది, ఇంకా అలాంటివి చెప్పుకుంటూ పోవాల్సి వస్తే బోల్డెన్ వస్తాయి. నాకు కొద్దిగా 5 నిమిషాలు టైం ఇస్తే నేను ఇప్పుడు కారు తీసుకెళ్లిపోవడానికి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్లడానికి వెనకాల ఉన్నటువంటి కారణాల్లో నాకు ప్రధానంగా మూడు అంశాలు కనపడుతున్నాయి. ఒకటి, భవిష్యత్తులో జగన్ గారి పర్యటనలను అడ్డుకోవాలి, వాళ్ళకి ప్రధానమైనటువంటి ఎజెండా. రెండవది, జగన్ గారి మీద ఆయనకి సెక్యూరిటీ లేకుండా పూర్తిగా తొలగించాలి. 3, ఆయన్ని భూస్థాపితం చేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలని ఆ కళను సాకారం చేసుకోవాలనేటటువంటి కుట్రలకు ఏమన్నా తెరలేస్తున్నారేమో అనేటటువంటిది ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్, ఇప్పుడు గతాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ గవర్నమెంట్ గతాన్ని కానీ ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, రంగా గారి హత్య విషయాన్ని గురించి కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి వెనకాల గాని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వెనకాల ఇప్పుడు గాని, ఈ పరిణామాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. గమనించండి, రంగా గారు చనిపోయే ముందు కూడా అప్పుడు వ్యాస్ గారు అనేటువంటి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన వ్యాస్ గారు, ఆయన ఎవరో IPS ఉండేవాళ్ళు. కనీసం అంటే ఆయన ఇప్పుడు నాతో అనుభవాలు పంచుకున్నటువంటి రంగా గారితో తిరిగినటువంటి ఆయన పంచుకున్న ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి నేను ఆయన తీసుకురాలేను. కానీ ఆయన ఎంత క్లియర్ గా చెప్పారంటే, కనీసం కారులో కర్ర ముక్కున్నా కానీ ఆయన్ని అరెస్ట్ చేసేస్తామనే వాళ్ళంట. ఆయన దగ్గర సెక్యూరిటీ ఉండనిచ్చేవాళ్ళు కదట. ఆయన కారు నుంచి ఇంకో చోటకి కదలనిచ్చేవాళ్ళు కదట. రంగా గారిని ఎంత భయంకరంగా నిర్బంధించారంటే, ఆయనకి ఏమాత్రం ప్రత్యేకమైనటువంటి రక్షణ లేకుండా చేసి ఆయన కారు కూడా నిర్వీర్యం చేసి అతను ఆ తర్వాత హత్య చేసినటువంటి సందర్భం చూస్తాం. అట్లాగే రాజశేఖర రెడ్డి గారిని నిండు అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఫినిష్ అవుతారో చూస్తా అని అన్నారండి. అన్న మరుక్షణమే మీరు గమనించండి, ఈనాడులో కూడా పెద్ద హెడ్ లైన్స్ తోటి ఎవరు ఫినిష్ అవుతారో చూస్తానన్నారు. అన్న ఒకటో రోజు రెండో రోజు నిజంగానే రాజశేఖర రెడ్డి గారు ఫినిష్ అయిపోయారు. ఆ రాజశేఖర రెడ్డి గారు అదృశ్యమయ్యం అదే రోజు నాన్న టీవీలో మన ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు, మా నాన్న కనపడట్లేదని 2 పిల్లలు టీవీలో చేస్తున్నట్టుగా అప్పట్లో కార్టూన్ ఒకటి రిలీజ్ చేశారు. మరి వీళ్ళకి ముందుగానే రాజశేఖర రెడ్డి గారు కనపడట్లేదని ఎలా తెలుస్తాయో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇటువంటి కుట్రలు చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులండి. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా ఈ కార్ సీజ్ చేయటం అని కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే జగన్ గారి సెక్యూరిటీని ముందుగా తొలగించాలి.
ఆయన పర్యటనను రద్దు చేయాలి, ఆయన ప్రాణానికి ఏదన్నా హాని తలబెట్టేటటువంటి రూట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ Yes. పార్టీ శ్రేణులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప Right. ఆ కోణంలో ఆలోచిస్తే తప్ప Yes. మరొక సొల్యూషన్ అయితే కనబడట్లేదు. చివరిగా ఒక్క మాట సార్, చెప్పండి. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అయ్యా గుద్దేసి మీకు మానవత్వం లేదు, ఒక హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ కిందకు వచ్చి ఆయనకు అసలు జాలి దయ అనేటటువంటి పదాలకి ఆయన గురించి చర్చించడానికి అనర్హుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. 29 మంది చనిపోతే ఎక్కడ పుష్కరాల్లో అవును, అక్కడెక్కడ కూడా వాళ్ళు ప్రచార యావ కింద మానవత్వం నలిగిపోలేదు. కందుకూరులో 8 మంది చచ్చిపోతే ఇరుకు సందుల్లో మానవత్వం నలిగిపోలేదు. గుంటూరులో 3 చనిపోతే అధికార దాహం కింద మానవత్వం నలిగిపోలేదు. సింహాచలంలో గోడ కూలిపోయి చచ్చిపోతే అసమర్థత కింద మానవత్వం నలిగిపోలేదు. తిరుపతిలో 6 చచ్చిపోతే నిర్లక్ష్యం కింద మానవత్వం నలిగిపోలేదు. కానీ ఈయనకి మాత్రం జాలి ఉండదు, దయ ఉండదు, ఏమీ ఉండదండి. అందున ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని ఆయన వేసిన కమిషన్ ని ఆయన అవమానపరుస్తూ అసలు ఎంత దారుణంగానండి. అక్కడ చచ్చిపోలేదా, ఇక్కడ చచ్చిపోలేదా, కుంభమేళంలో చచ్చిపోలేదా అని మనుషుల ప్రాణాలను ఎంత హైన్యంగా మాట్లాడినటువంటి చరిత్ర ఉన్నటువంటిది. సార్ ఇక్కడ ఒక్కటే ఫైనల్ వాట్ మై ఇంటెన్షన్ ఈ ఫైనల్లీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఆ కారును మనం తిరిగి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వినియోగించుకోవాలండి. దాన్ని వదిలించినదే బెటర్ ఏమో, ముందే చెప్పారు జూపూడిగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన మీద ఏదైనా సరే ఆయన ముందుగా ఏంటంటే వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆదరణను తట్టుకోలేక, వీళ్ళ మీద పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక వాళ్ళు ముందు జగన్ గారి పర్యటనలు ప్రతిదాన్ని అడ్డుకోవాలి. ఆయనకున్న సెక్యూరిటీని మొత్తాన్ని దూరం చేసేయాలి. ఆయనకి ఏదన్నా ప్రాణహాని కనిపెట్టాలి. థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు.